గురించి ఒక పరిశీలన చేయదలుచుకుంటే ఎవరైనా చేయవచ్చు, ఎన్ని కోణాల్లోనూ. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ దేశపు వాంగ్మయంలో కానీ చరిత్రలో కానీ లేని మహేతిహాసం మనకున్నది మహాభారతం. అది గుర్తుపెట్టుకోవాలి, పిల్లలకు తెలియజేయాలి. ఒక ఇలియట్, ఒక ఒడిస్సీ, అలాగే వార్ అండ్ పీస్ అని టాల్స్టాయ్ రచన, పెద్ద రచన. వీటి గురించి చాలామంది చెప్తారు, కానీ అవి మీరు పరిశీలించి చదివితే ఇంత ఉదాత్తమైన పాత్రలు, ఇంత లోతైన అంశములు, ఇలా కథల్లో అల్లికలతో ఇంత మహేతిహాసం, ఇంత గొప్ప సంపద భారతదేశానికి సనాతన ధర్మం దొరికింది. మన విలువ మనమే తెలియకుండా బ్రతుకుతున్నాం. ఇది ప్రపంచ నాగరికతల్ని, ప్రపంచ వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఎవరైనా ఈ అంగీకారానికి వస్తారు. అందుకు ఒక పాశ్చాత్యుడు చెప్పిన ఒక విషయం ఈ సమయంలో గుర్తొస్తుంది. అసలు భారతం చదివికి చెప్పాడు. ఏమనంటే, ప్రపంచంలో చాలా వాంగ్మయం ఉంది. ఎంత వాంగ్మయం ఉందంటే, ఏదో చదివి తెలుసుకుందామని ఒక లైబ్రరీకి వెళ్తే ఆ పుస్తకాలు చూసి భయపడి వచ్చేస్తాం. అంటే ఎన్నెన్ని చదువుతాం, అన్ని ఉంటాయి. కానీ ఇంత వాంగ్మయం ఉందిగా ప్రపంచంలో, ఏదో ఒక్క పుస్తకం ఎంచుకుంటే ఏది ఎంచుకుంటావు అన్నెవడైనా అడిగితే మహాభారతాన్ని ఎంచుకుంటానన్న. అంటే అర్థం ఏంటి? ప్రపంచ వాంగ్మయంలో నాకు ఒక మహాభారతం చాలు అని ఒక పాశ్చాత్యుడికి అనిపించిందంటే, ఆ సార్వజనీనమైన సార్వకాలీనమైనటువంటి ఒక అద్భుత శక్తి మహాభారతంలో ఉంది. ముందు మహాభారత క్షుణ్ణంగా చదివే ముందు అలాంటి ఇతిహాసం మరొకటి లేదు అని పిల్లలు తెలుసుకుని, ముందు మన వాంగ్మయంపై, మన సంస్కృతిపై గర్వభావం ఏర్పరచుకుని తర్వాత పరిశీలిస్తే ఎన్ని అంశాలండి మహాభారతంలో. అందుకే భారతం చదవడం ఒక యోగం, భారతం తెలుసుకోవడం మహాయోగం. ఆ యోగం మనకు గోదావరి తీరంలో సంప్రాప్తించింది మహాగణపతి కరుణతో. ఇది గుర్తుపెట్టుకోవాల్సినది. అప్పుడు